Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. పంపిణీ కేంద్రాల వద్దకు ఇప్పటికే సిబ్బంది చేరుకుంటూ ఉన్నారు. పోలింగ్ బూత్ల ఆధారంగా సిబ్బందికి ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు అధికారులు. సెక్టార్ల వారీగా ఈవీఎంలని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సాయంత్రంలోగా అన్ని పోలింగ్ స్టేషన్స్ కు ఈవీఎంలు చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు పంపిణీ చేసేందుకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు సిబ్బంది అంతా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి సిబ్బంది అంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఈవీఎంలు ఏ నియోజకవర్గంలో కేటాయించినవి, అంటే ఏ పోలింగ్ స్టేషన్కి కేటాయించినటువంటి ఈవీఎంలు ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బందికి ఏమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడికి ఎన్నికల విధులు వేసినటువంటి ఉద్యోగులందరూ కూడా సిబ్బంది అంతా కూడా నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. ముందుగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎవరికైతే ఎన్నికల విధులు అప్పగించారో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి అందినటువంటి మెసేజ్ చూపిస్తే వారికి ఏ పోలింగ్ స్టేషన్ అనే దానికి సంబంధించి, ఎందుకంటే పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎక్కడ డ్యూటీ అనేది కేవలం 24 గంటల ముందు మాత్రమే వారికి సమాచారం ఇస్తారు. వారు ఈ ఈవీఎం పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి మెసేజ్ చూపించిన తర్వాత వారికి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు. వారు ఏ పోలింగ్ స్టేషన్, ఒక నియోజకవర్గంలో ఏ పోలింగ్ స్టేషన్ కేటాయించారు అనేది వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెంట్ల దగ్గర సెక్టార్ల వారీగా కూడా, అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లు కలిపి ఈవీఎంలు పంపిణీ చేసే విధంగా కూడా సెక్టార్లుగా డివైడ్ చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను ఒక 10 లేదా 12 పోలింగ్ స్టేషన్లు కలిపి ఒక సెక్టార్ కింద డివైడ్ చేసి వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికైతే ఏ సెక్టార్లో ఏ పోలింగ్ స్టేషన్ ఇచ్చారో దాని ప్రకారం అందరూ కూడా ఆ సిబ్బంది అంతా కూడా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఢిల్లీరావు ఇక్కడికి చేరుకున్న తర్వాత వారికి ఈవీఎంల పంపిణీ ప్రారంభమవుతుంది. ఈవీఎంలను సెక్టార్ల వారీగా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరవేసేందుకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులను కూడా సిద్ధంగా ఉంచారు. ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు మొత్తం ఈవీఎంలన్నీ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చీకటి పడక ముందే కూడా అన్ని ఈవీఎంలను కూడా పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆదేశాలతోటి ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ పాల్గొనేటటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ హాజరవుతున్నారు. ఈవీఎంల పంపిణీ కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. మొత్తంగా మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే వీరంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి వచ్చినటువంటి సిబ్బంది వారు కేటాయించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న తర్వాత వారు ఈవీఎంలు తీసుకునేందుకు ప్రస్తుతం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో కలెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవీఎంల పంపిణీ కూడా ప్రారంభమవుతుంది. ఈవీఎంలను తీసుకువెళ్ళి నియోజకవర్గాల్లో పోలీసు భద్రత మధ్య చాలా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరుస్తారు. రేపు ఉదయం 5:30కు మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమవుతుంది. దానికి తగ్గట్టుగానే మొత్తంగా సాయంత్రం లోపు అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా ఈ సాయంత్రంలోగా ఈవీఎంలు చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కడైనా ఈవీఎంలు ఇబ్బంది వస్తే నియోజకవర్గ కేంద్రాల్లో అదనంగా కూడా కొన్ని ఈవీఎంలను కూడా ఉంచుతున్నారు. ఏదైనా ఈవీఎం మొరాయిస్తే కనుక వెంటనే ఈవీఎంను మార్చడము, లేదంటే వాటి ప్లేస్లో రీప్లేస్ చేయడము, దానికి సంబంధించి కూడా అదనంగా కూడా ఈవీఎంలను కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈవీఎంల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.